హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ రాక్‌స్టార్. ఏడో భాగం. తన దగ్గరికి వచ్చిన వదిన్ని చూస్తూ ఏంటి అన్నట్టు చూస్తుంది కనుబొమ్మలు పైకెత్తి. మౌన్విత కనుబొమ్మలు బానే ఎత్తుతావులే కానీ దించు, నీతో మాట్లాడాలి అని రాణి అనటంతో ఏంటి వదిన, ఏం మాట్లాడాలి అన్నది. ఏంటేంటి చూడు, నాకు వంకరగా మాట్లాడటం రాదు, స్ట్రైట్‌గానే మాట్లాడిస్తాను. ఉన్నది మొహం మీదే అనేస్తా ఏదైనా ఉంటే. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో అని ఆమె చెప్పడంతో తను వదిన వైపు కోపంగా చూస్తూ ఉంటే, అతను నీ పెళ్లి చేసుకోవడానికి ఏమైరోగా నీకు అన్నది రాణి. వదినా, ఏంటలా మాట్లాడుతున్నావు? అతను ఒక దుర్మార్గుడు. ఆహా, అలాగా? ఎన్ని మర్డర్లు చేశాడేంటి? హత్యలు చేశాడని నేను అన్నానా వదినా? అలాంటి వాళ్లే మరి దుర్మార్గులు. అయినా ఈ కాలంలో ఆడవారితో తిరగడం ఇలాంటివన్నీ మామూలే. వారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళన్నాక మరి ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. సరే, అది వదిలేయ్. అతను నీతో తప్పుగా ప్రవర్తించాడు. దానికి అతడు పశ్చాత్తాపడుతున్నట్ట. తన తప్పు తెలుసుకున్నట్ట. ఆ తప్పును సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. కుంటిదానివైనా కూడా కోరి నిన్ను చేసుకుంటా అంటే ఓ తెగ ఇదైపోతున్నావు. అరే, వారంతట వారే మన గుమ్మంలోకి వచ్చారు. చూడు, నాకు సాగతీయడం రాదు. నోరు మూసుకుని పెళ్లి చేసుకో. లేదనుకో నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాదు, ఈ ఇంట్లోనే ఉరిపోసుకుని చస్తాను. అది మీ అన్న వల్లే అని కాగితం రాసి మరీ పోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. వదిన చంపి అన్నయ్యకి నీ అన్నకి భార్య లేకుండా చేస్తావో, తనని జైలుకి వెళ్లకుండా చేస్తావో, లేదా బుద్ధిగా పెళ్లికి ఒప్పుకుంటావో నీ ఇష్టం అని కరాఖండిగా చెప్పిన వదిన వైపు బాధగా చూస్తూ, ఎందుకు వదిన ఇలా బెదిరిస్తున్నావు నన్ను? నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా అంటూ ఏదో చెప్తున్న మౌనితను చెప్పకుండా అడ్డుపడి, నీకు మీ అమ్మా నాన్నలు క్షేమంగా ఉండాలి అన్నా, అన్నా వదినల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చెయ్యాలి. లేదు, ఇదిగో చూడు అని తన చేతిలో ఒక తాడు పట్టుకొని చూపించింది. అది చూసి, అయ్యో వదిన, వద్దు వద్దు, నువ్వు క్షేమంగా ఉండాలి, అన్నయ్య బాగుండాలి, జైలుకు వెళ్ళకూడదు అన్నయ్య అన్నది ఏడుస్తూ. మరి పెళ్ళి అంటూ కోపంగా తన వైపే చూస్తోంది సూటిగా రాణి. మౌనిత బాధగా మొహం పెట్టి, చేసుకుంటాను, కానీ నాది ఒక షరతు. నువ్వు అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది మౌనిత. అలాగే, ఇక నేను వెళ్తున్నా. నీ కాబోయే అత్తగారు వాళ్ళు వస్తారు. వాళ్ళతో నువ్వే స్వయంగా చెప్పు అంటూ లేచి వెళ్ళింది రాణి. జాహ్నవి రాణితో మాట్లాడి కూతురు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు, ఏంటి విషయం అని అడిగింది అమాయకంగా మొహం పెట్టి. చూసావా నాన్న, అమ్మ అమాయకురాలు అని అనుకున్నాం ఇన్నాళ్ళు, కానీ అసాధ్యురాలు నాన్న అమ్మ అని స్వేదిని అన్నది. ఆ, అవునవును, తెలిసింది కదా, ఇకనైనా జాగ్రత్త నాతో అని కోపంగా అని మళ్ళీ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, లేదు, మౌనితను చూడగానే కాదు, గోవిందం తన గురించి చెప్పినప్పుడే నాకు బాగా నచ్చేసింది. ఎలా అయినా తనే మన ఇంటి కోడలిగా చేసుకోవాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. కానీ మన కోడలు కూడా బాగా ముదురు, వాడిలాగా కాదు కాదు, మొండి అన్నది నవ్వుతూ. అవును, మరి ముదురుకు ముదురే కదా సరైనది అన్న తండ్రి వైపు చూసి, నాకేమీ అర్థం కాలేదు నాన్న అన్నది స్వేదిని. అంటే మీ అమ్మ చెప్పింది కదరా, మీ వదిన ముదురు మొండిది అని. మరి మీ అన్నలో కూడా ఇంచుమించు కాస్త ఏవో అవశేషాలు ఉన్నాయి కదా ఇలాంటివి. మరి అలాంటి వాడికి ఈ అమ్మాయి కరెక్ట్, అంతే కదా అన్నారు. చూసే వాళ్ళకి వీరిద్దరూ నింగి నేల, కానీ ఆ రెండు కలిస్తే ఎంత బాగుంటుంది, అర్థమైందా ముద్దుల కూతురా అని నీలందరూ అడిగేసరికి, ఏమో, నాకు మీ భాషా చాతుర్యం అర్థం కాలేదు, కానీ నా కాబోయే వదినతో మాట్లాడాలి నేను అంటూ అక్కడి నుండి మౌనిత దగ్గరికి వెళ్ళింది స్వేదిని. ఇంతలో రాణి వచ్చి, ఆ పిన్ని గారు నా ఆడపడుచు పెళ్లికి ఒప్పుకుందండి అని చెప్పింది సంతోషంగా. గుడ్ రాణి, ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. కంగారు పడకు, పెళ్లి ఖర్చు మాదే, అయినా హడావిడంతా కూడా మీదే, అర్థమైందనుకుంటా అన్నది జాహ్నవి రాణితో. అర్థమైంది పిన్ని గారు అన్నది రాణి. హాయ్ వదిన, నా పేరు స్వేదిని, నేను నీ ఆడపడుచుని, అంటే నీ కాబోయే భర్తకి చెల్లెల్ని. సో క్యూట్, నువ్వు ఇంత అందంగా క్యూట్గా ఉన్నావు తెలుసా అంటూ వచ్చి మౌనిత బుగ్గలు పట్టుకొని లాగుతుంటే, సే, నా కోడలు బుగ్గలు కందిపోతాయి, అసలే తెల్లని తెలుపు ఉన్న నా కోడలి మొహం ఎర్రగా కందిపోతుంది అంటూ వచ్చింది జాహ్నవి. అబ్బో, అప్పుడే కోడల్ని సపోర్ట్ చేస్తోంది చూడండి డాడీ అన్నది కంప్లైంట్ చేస్తుంది దానిలా. నా ఓటు కూడా మీ అమ్మకే అమ్మ ఈ విషయంలో మాత్రం అని తండ్రి కూడా అనేసరికి, మీరు అమ్మ పార్టీనా అని మొహం చిన్నబొచ్చుకుని అలిగిన స్వేదిని చూసి మౌనితకి నవ్వొచ్చింది. అయితే నేను నీ పార్టీ మరదలా, మన ఇద్దరం ఒక పార్టీ అని ఆమె అనగానే, ఏయ్ ఏయ్ అంటూ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ
వదిన నా పార్టీ అన్నది. సరిపోయింది. వదిన మరదలు ఇద్దరూ ఒక పార్టీ. ఇక మన గతేంటో అన్నట్టు మొహం పెట్టిన జాహ్నవి వాళ్ళని చూసి నవ్వారు మౌన్విత వాళ్ళిద్దరూ. వాళ్ళని చూసి వీళ్ళు కూడా నవ్వారు. సరే తల్లి, ఇంకో వారంలో మంచి ముహూర్తం ఉంది అని ఇందాకే పంతులు గారు చెప్పారు అని జాహ్నవి మౌన్వితతో అనగానే, అరే, పంతులతో ఎప్పుడు మాట్లాడావై అన్నాడు మధుసూదన్. అన్నాడు నీలందర్. అన్నీ ఇందాకే మాట్లాడేశాను కానీ పెళ్ళికి ఇంకా అట్టే సమయం లేదు. చాలా పనులున్నాయి అని భర్తతో చెప్పి, చూడు మౌని, నిన్ను ఇక నుండి ఇలాగే పిలుస్తాను. ఇవాళ మంచి రోజుట. అందుకే పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెట్టేస్తాం అని వెళ్తుంటే మౌనిత వెళ్తున్న జాహ్నవితో, మీ నేను నేను మీతో మాట్లాడాలి ఆంటీ అన్నది చిన్నగా. జాహ్నవి వెనుతిరిగి, ఆంటీ ఏంటి ఆంటీ, అత్తయ్య అని పిలు. ఇక నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. మీ అమ్మగారికి నాన్నగారి గురించి మా ఫ్యామిలీ డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడేశాను. ఆయన ఒకసారి వాళ్ళని చెక్ చేశాక ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తా అని చెప్పారు. ఇక నువ్వు మీ వాళ్ళ గురించి ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. ఇక నుండి వాళ్ళ బాధ్యత మాది, సరేనా అంటూ మౌనితను లేపి కూర్చోబెట్టి వెనుక దిండు సపోర్ట్గా పెట్టి తల నిమిరింది వచ్చి. మౌనిత బాధ, ఆనందం కలగలిసిన మొహంతో జాహ్నవి వైపే చూస్తూ, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను ఏమీ చెప్పకుండానే నా మనసులో మాట తెలుసుకున్నారు అంటూ జాహ్నవి చేతిని పట్టుకుని తన పొక్కకు ఆనించుకుంది. ఏయ్, కృతజ్ఞతలేంటి నీకు నాకు మధ్య, పిచ్చిదానా? నువ్వు నా ఇంటి కోడలు. మరి ఈ ఇల్లు నాకు పుట్టిల్లే కదా. మీ అమ్మా నాన్న నాకు అన్నా వదిన కదా. అత్తయ్య మీకు అంటూ ఆగిపోయింది మౌన్వి. అవునమ్మా, మీ అత్తగారికి ఇష్టమైన ముద్దుల కోడలివి కదా అనేసరికి మౌన్వితతో పాటు అందరూ నవ్వారు. సరే సరే అంటూ లేచి, చూడు స్వేదిని, నువ్వు వదినికి చీర కట్టి రెడీ చెయ్యి. రాణి, శాస్త్రం ప్రకారం మగపిల్లాడి ఇంట్లో పసుపు కొట్టాక ఆడపిల్లి వాళ్ళ ఇంట్లో కొట్టాలి. అందుకే నేను వెళ్తున్నాను. అక్కడ అయ్యాక ఫోన్ చేస్తాను. నువ్వు ఇక్కడ కానిచ్చేయి. నీకు తోడుగా మా అమ్మాయి ఉంటుంది అని చెప్పి, ఏమండి రండి అంటూ భర్తను తీసుకుని వెళ్ళింది జాహ్నవి. ఇటు రాకేష్ తను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అనుకుంటూ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు గెస్ట్ హౌస్ బయట. అప్పుడే అక్కడికి ప్రసాదం గోవిందంలో వచ్చి అసహనంగా తిరుగుతున్న రాకేష్ను చూసి, ఏమిటి బాస్ అలా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు అని నోరు జారి మళ్ళీ నాలి ఖర్చుకుని ఓరగా రాకేష్ వైపు చూసి ఆ మాటలు విన్న రాకేష్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి అన్నారు అని అడిగాడు. అయ్యే బాబాయ్, వినేసినట్టున్నాడు. ఎలా అయినా కవర్ చేయాలనుకుంటూ, అదే బాస్, సారీ, అదే సార్, మీరు అటు ఇటు తిరుగుతుంటేను మేడం వాళ్ళ కోసం అనుకుంటా అని అన్నాం సార్ అనేసరికి అక్కడికి ఆలోపు జాహ్నవి వాళ్ళు వచ్చారు. అదిగోండి సార్, మేడం వాళ్ళు వచ్చేసారు. రండి మేడం, మీరు ఇంకా రాలేదని సార్ ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు ప్రసాదం. అవునా అని హడావిడిగా, గోవిందం, ఇప్పుడు పసుపు కొట్టే కార్యక్రమం ఉంది. ముందు దానికి ఏర్పాట్లు చెయ్యి అని జాహ్నవి గోవిందంతో చెప్పేసరికి, ఇప్పుడా అన్నారు ప్రసాద్ గోవిందంలో ఒకేసారి. అవును, ఇప్పుడే. ఇవాళ మంచి రోజు. అందుకే. అదీ కాక పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంది. అందుకే నిశ్చితార్థం అది లేకుండా డైరెక్ట్ పెళ్ళే. మేడం, మరి తను అంటూ ఆగారు ప్రసాద్ వాళ్ళు. ఎలా అడగాలో అర్థం కాక. ఆహా, మీ అనుమానం అర్థమైంది. నిక్షేపంగా ఒప్పుకుంది. కానీ చెప్పిన పని చెయ్యండి అని కసురుకునేసరికి ఓకే మేడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రసాదం వాళ్ళు. అక్కడే ఉండి వాళ్ళ మాటలు అన్నీ విన్న రాకేష్, వాట్, తను పెళ్లికి ఒప్పుకుందా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నాకు కావాల్సింది కూడా ఇదే కదా. తను ఒప్పుకోకపోయుంటే ఏం చేసైనా ఒప్పించేవాణ్ణి. అయినా ఎందుకు ఒప్పుకోదులే, నా ఆస్తిని చూసి ఒప్పుకొని ఉంటుంది. వారి అవసరం అలాంటిది కదా మరి అని కన్నింగా నవ్వుతూ, మిస్ మౌనిత, ఇక నువ్వు జీవితాంతం ఏడుస్తూ బ్రతకాల్సింది నా ఇంట్లో. హహా, నన్ను కొట్టి అనుమానించినందుకు, నా ఇగోను హర్ట్ చేసినందుకు ఇదే నీకు నేను విధించే శిక్ష. హా, ఆల్రెడీ నీ కాలు విరిగేలా చేసి ఒక పనిష్మెంట్ ఇచ్చాను. బట్ అది నా ఈగో సాటిస్ఫై చేయలేదు. ఇప్పుడు నా ఈగో శాంతించింది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇక అనుకున్నట్టే పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టారు జాహ్నవి వాళ్ళు. ముహూర్తం రేపు అనగా మౌన్వితకి ఏదో తెలియని భయంగా, బాధగా అనిపించసాగింది. కానీ అవేమీ కూడా బయటికి కనిపించనివ్వలేదు. ఇక రాణి అప్పనంగా డబ్బు వస్తుంది అనేసరికి ఆనందం పట్టలేకపోతోంది. ఈ వారంలో మౌన్విత తల్లిదండ్రులను హాస్పిటల్లో చూపించి ఆపరేషన్ సంగతి కూడా మాట్లాడేసింది జాహ్నవి. ఇక రాకేష్ను, మౌన్వితను పెళ్లికొడుకు
పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మౌనిత స్టిక్ సాయంతో నడవసాగింది. ముహూర్త సమయం వచ్చేసింది. రాకేష్ పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ ఉన్నాడు పెళ్లి కొడుకుగా. కానీ అతడి మొహంలో ద్వేషం, కోపం తప్ప ఏ ఫీలింగ్స్ కూడా లేవు. ఇక పెళ్లి కూతురుగా మెరూన్ కలర్ శారీకి గోల్డ్ డిజైన్ అంచు ఉన్న శారీలో మెరిసిపోతున్న మౌనిత మొహంలో కూడా పెళ్లి కళ లేదు. పెళ్లి కూతురికి ఉండాల్సిన సిగ్గు, బిడియం స్థానంలో బాధ, భయం, దిగులు కనిపిస్తున్నాయి. వారి మొహాల్లో కనిపిస్తున్న భావాలను చూసి కూడా జాహ్నవి పెళ్లి అయ్యాక ఇద్దరు ఒకరినొకరు దగ్గరవుతారు అర్థం చేసుకుని అని తనకు తను సర్ది చెప్పుకుంది. పచ్చని పందిరి నడుమ వేదమంత్రాల సాక్షిగా అందరి ఆశీస్సులతో 3 ముళ్లతో 7 అడుగులతో ఒకటయ్యారు రాకేష్ మౌనితలు. పెళ్లి అయ్యాక మిగిలిన తంతు కూడా పూర్తి అయ్యాక అప్పగింతలు కూడా పూర్తయ్యాయి. ఇక మౌనితని తీసుకుని బయలుదేరారు జాహ్నవి వాళ్ళు. మౌనిత ఏడుస్తూ తన వాళ్లను హత్తుకొని వారికి వీడ్కోలు చెప్పి కారెక్కింది. చూడు రాఘవ, అమ్మ వాళ్ళు జాగ్రత్త అని చెప్పి రాణితో కూడా చెప్పి కారు ఎక్కింది జాహ్నవి. కొన్ని గంటలకు కార్ రాకేష్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. జాహ్నవి ఇద్దరిని కూడా కార్ దిగమని చెప్పింది. మౌనిత, రాకేష్లు ఇద్దరు కూడా కారు దిగి గుమ్మం వరకు వచ్చాక వాళ్ళని అక్కడే ఆగమని చెప్పి పని వాళ్లను హారతి తెమ్మని చెప్పేసరికి కేకేసి, ఇప్పుడు హారతి ఎందుకు అని కాస్త గట్టిగా కోపంగా రాకేష్ అనేసరికి అక్కడ అందరూ అవాక్కయ్యి చూస్తూ ఉంటే, ఏమిట్రా, నూతన దంపతులు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు హారతిచ్చి కుడికాలు లోపలికి పెట్టి రమ్మని అంటూ ఏదో చెప్తున్న తల్లిని అడ్డుకుని, ఇనఫ్ మమ్మీ, హారతి వద్దు, గిరతి వద్దు అని గట్టిగా రాకేష్ అరిచేసరికి ఆ అరుపుకి మౌనిత బెదిరిపోయి భయంగా రాకేష్ వైపే చూస్తోంది బిత్తరపోతూ. రాకేష్ అని అరిచింది జాహ్నవి. మమ్మీ, నేను ఈవిడి గారిని ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా కాదు ఇక్కడికి తీసుకుని వచ్చింది అని చెప్పిన రాకేష్ మాటలకు అందరూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యంతో చూస్తుంటే, ఏం మాట్లాడుతున్నావురా అన్నది జాహ్నవి కొడుకుని కంగారుగా. అవును అని చెప్పాడు రాకేష్. మరి ఎందుకు తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు అని అడిగింది. ఎందుకంటే తనను ఈ ఇంటి పని మనిషిగా తీసుకురావాలి అని, జీవితాంతం కూడా ఇక్కడే ఇది మగ్గిపోవాలి అని. అంటే అలా వస్తుందా? మీరంతా ఊరుకుంటారా? అందుకే పెళ్లి అనే వల వేశాను. ఇదిగో ఈ పసుపు తాడు కాదు, ఇది మీకు మాత్రమే పసుపు తాడు, కానీ నాకు పలుపు తాడు. జంతువుకి తాడు కట్టి తీసుకొచ్చినట్లు ఈ పలుపు తాడు కట్టి దీనిని లాక్కొచ్చాను. నన్ను అవమానించిన దీన్ని మన ఇంటి పని మనిషిగా మార్చాను. ఇక నుండి చూపిస్తా నేనంటే ఏంటో అని కోపంగా అంటూ మెడలో ఉన్న పూలదండలు పీక అవతల పడేసి మౌన్వితకి తనకి వేసి ఉన్న కొంగుముడి విప్పేసి, విన్నావు కదా అని కోపంగా అందరినీ ఉద్దేశించి పని వాళ్ళని, చూడండి, మీకు తోడుగా ఇంకో పని మనిషి వచ్చింది అని చెప్పి, అమ్మ, ఇది ఇక నుండి మన స్టోర్ రూమ్లో ఉండాలి. అక్కడ తప్ప ఇక్కడ ఏ రూమ్లో కనిపించినా కూడా నేను ఊరుకోను అని చెప్పి అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయాడు రాకేష్. ఊహించని ఆ హఠాత్ పరిమాణానికి మౌనిత నిలువెల్లా కృంగిపోతూ రాకేష్ వెళ్ళిన వైపే చూస్తూ బాధతో పడిపోతుంటే, అమ్మ మౌని అంటూ తనను కింద పడకుండా పొదువు పట్టుకుంది జాహ్నవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.